న్యాయం కావాలి. అక్రమకు గురైన నిధులపై న్యాయం జరగాలి. 13 వార్డు శ్మశానం నిధులు దుర్వినియోగంపై గత 5/5/2025న ప్రజావాణిలో నేను జిల్లా కలెక్టర్ దగ్గర దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ 4 నుండి 5 నెలలు గడుస్తున్నా దీనిపైన ఎలాంటి విచారణ జరపకపోవడం గమనార్థం. విషయం ఏంటంటే ఈ శ్మశాన వాటికకు 80 లక్షల ఫండ్ వచ్చింది. ఆ 80 లక్షల ఫండ్లో కనీసం 35 లక్షల పనులు కూడా జరగలేదని చెప్పి నేను 5 నెలల నుండి ప్రజావాణి తరపున పోరాటం చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ టెంట్ వేయడానికి కారణం ఏంటంటే మొన్న ఒక వ్యక్తి చనిపోతే వర్షంలో బురదలో మొత్తం ఇదంతా బురదమయమైంది. కనీసం మెట్లు లేవు, సీసీ రోడ్డు లేదు, ఫుల్ కాంపౌండ్ వాల్ కాలేదు అని చెప్పి నేను దరఖాస్తులో పేర్కోవడం జరిగింది. కనీసం ఇప్పటి వరకు కూడా కమిషనర్ గారు కానీ దీనికి సంబంధించిన ఏఈ గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం. అంటే ప్రజావాణి పెట్టేదే ప్రజల కోసం. ఆ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు మరి ఏమవుతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, మున్సిపల్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వచ్చిన దరఖాస్తులు ఎక్కడికి పోతున్నాయి, వాటి పరిష్కారం అవుతుందా లేదా అని కనీసం కలెక్టర్ ఎంక్వైరీ కూడా చేయకపోవడం మనకు చాలా బాధాకరం. ఈరోజు మనం 100 కిలోమీటర్లు పోయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి ఒక దరఖాస్తు చేసుకున్నామంటే కనీసం 32 రోజుల్లో మనకు రిపేర్ రావాలి. కనీసం ఇప్పటి వరకు 5 నెలలు గడుస్తున్నా ఈ ఎవరైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారో ఆ కాంట్రాక్ట్ పైన చర్యలు తీసుకోలేదు. కనీసం ఆ కమిషన్ను పిలిపించి మరి అక్కడ లైట్లు లేవాట, సీసీ లేదట, కనీసం పాడ ఎత్తుకొని దిగడానికి మెట్లు లేవాట, వర్షం వస్తే వర్షంలో పోతున్నారట అని కనీసం కలెక్టర్ గారు కూడా స్పందించకపోవడం బాధాకరం. ఈరోజు కాకపోయినా రేపైనా నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కానీ మున్సిపల్ ఆఫీస్ కాడ కానీ 2 రోజుల్లో మీరు దీనిపైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నా. మరొక విధంగా చూస్తే నేను ఆర్టీఐ ద్వారా కమిషనర్ గారిని ఈ నిధులపైన నేను అడగడం జరిగింది. వాళ్ళు మాకు ఇచ్చిన దాంట్లో 60 లక్షల రూపాయలు, 15 లక్షలు ఒకటి, 40 లక్షలు ఒకటి, 20 లక్షలు ఒకటి, 5 లక్షలు ఒకటి, మొత్తం 80 లక్షల రూపాయలను మాకు ఇక్కడ దీనికి శాంక్షన్ అయ్యని చెప్తారు. ఇప్పుడు మాది 13వ వార్డు, 19వ వార్డు ఉన్నప్పుడు 2017-18లో 5 లక్షల రూపాయల నిధులు ఈ శ్మశాన వాటికి కేటాయించారు. ఆ నిధులు గోల్మాలయ్యాయి. తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ నుండి 15 లక్షలు, 50 లక్షల రూపాయలు వేరే నిధులు, ఇంకా 5 లక్షల రూపాయలు వేరే నిధులు, ఇవన్నీ నిధులు పెట్టి కనీసం ఇక్కడ 30 లక్షల రూపాయల పని కూడా కాలేదని చెప్పి మేము చెప్పినా కూడా వాళ్ళు ఖచ్చితంగా అయినాయి, అన్ని పనులు అయినాయి, మేము ఇంత పెట్టినామని చెప్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి మీకు ఇన్ని నిధులు విడుదల చేసిన అని చెప్తున్నారు. 1,72 లక్షల రూపాయలు ఫండ్ చూపిస్తున్నారు. 1,72 లక్షల రూపాయలలో ఇప్పటి వరకు వాళ్ళు ఖర్చు పెట్టింది కనీసం 50 నుండి 60 లక్షల రూపాయలు మాత్రమే. మిగతా నిధులన్నీ అధికారులు, గత పాలక వర్గం పొట్ట నింపుకున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. దీనిపైన వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే దీంట్లో అక్రమంగా డబ్బులు తిన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కాంపౌండ్ వాళ్ళు కాలేదు, కనీసం అక్కడ గేట్ కూడా పెట్టలేదు. ఇక్కడి ఇది పెద్ద కాలువ లెక్క ఉన్నది. పుసుకున్న ఎవరైనా స్పీడ్గా వస్తే బైకుల వాళ్ళు కానీ బస్సులు కానీ ఇటు పడితే ప్రమాదకరంగా ఉంది. మళ్ళీ శ్మశాన వాటిక మందు బాబులకు అడ్డగా ఏర్పడ్డది. ఇన్ని లక్షలు కోట్లు పెట్టి కట్టించినప్పుడు కనీస సౌకర్యాలు లేకపోతే ప్రజలకు మీరు ఎలా న్యాయం చేయిస్తారో ఆలోచన చేయాలి కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు. ఇప్పటికీ 5 నుండి మొత్తుకుంటున్నా కనీసం ఈ చిన్న సమస్యనే మీరు తీస్తలే అంటే ఇంకా పెద్ద పెద్ద సమస్యలు మీరేం తీరుస్తారు? పూర్తి స్థాయిలో పనులైనాయని చెప్పి డబ్బులు స్వాహా చేయడం జరిగింది. గత పాలక వర్గంలో ఉన్న కౌన్సిలర్ కావచ్చు,
వాళ్ళు అధికారులు కావచ్చు, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అధికారులు కావచ్చు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ పని జరగలేదు. ఏం ఎంక్వైరీ చేసి మీరు పూర్తి స్థాయిలో పని కానప్పుడు మీరు ఎలా బిల్లులు ఎట్లు ఇస్తారు? పూర్తి స్థాయిలో పనులు కాక ముందుకు మీకు ఏ అధికారం ఉన్నాయని చెప్పి బిల్లులు ఇస్తారు? ఎలా వచ్చి మీరు ఇక్కడ శిలపలక వేసుకొని ఓపెనింగ్ చేస్తారు చెప్పండి? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా అధికారుల తప్పు లేకపోతే వైకుంఠ ద్వారం అంటే ఇట్లానే ఉంటుందా? మీ ఊళ్ళో కానీ మీ ఏరియాలో కానీ ఇట్నే ఉన్నాయా? చూద్దాం పాండి. కనుకల యుద్ధ కాడ కానీ హుజరాబాద్ మోతులగూడెం కానీ ఎట్లుండే చూద్దాం పాండి. బిల్లులు మీరు మీ జేబులో పైసలు వేసుకోవడానికి, ప్రజాస్వామ్యం మీ జేబులో వేసుకోవడానికి తీసుకుంటూ మీరు ఎలా ఓపెనింగ్ చేశారని అడుగుతున్నా. ఇప్పుడు పాలకవర్గం అయిపోతుందని చెప్పి నువ్వు పనులు కాకముందుకే 80 లక్షల రూపాయలు వృధా చేసి స్వాహా చేసి కాంట్రాక్టర్లు అధికారులు కలిసి మరి రేపు పొద్దున దీనికి జవాబుదారు ఎవరు? వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు జరగాలి. అవసరమైతే సస్పెండ్ చేయాలి ఇట్లాంటి అధికారులను. ఇంకోసారి లంచం తీసుకోకుండా ఉంటుంది. అలాంటి పనులు మనకు శుభ్రంగా జరుగుతాయి, ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి నేను కోరుతున్నాను, ఇప్పటికైనా నేను దయచేసి కలెక్టర్ గారికి దండం పెట్టి చెప్తున్నా, మాకు ఒక మెట్లు, ఒక సీసీ, చుట్టూ కంపౌండ్ వాళ్ళు, ఓ లైటింగు, ఒక శివుని విగ్రహము ఇలా కట్టించండి మేడం. మాకు అంతకంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే ప్రతి చుట్టుపక్కల చూస్తేనేమో ఒక్కొక్కరి శ్మశాన వాటికలు చూస్తేనేమో బ్రహ్మాండంగా ఉన్నాయి. అద్దమోడికి పోతే 11 రోజులు అక్కడనే ఉండేటట్టున్నాయి. కనీసం ఇక్కడికి వస్తే 11 రోజులు కదా, కనీసం కట్టే కాలేంత వరకు కూడా ఉండే పరిస్థితి లేదు. దయచేసి దీనిపైన ఎంక్వైరీ చేయండి, అధికారులను సస్పెండ్ చేయండి. మీరు ఒకసారి స్వయంగా కలెక్టర్ గారు వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది.